టెన్ టీవీ జనం పాటకు స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేక అతిథిని మీకు పరిచయం చేయబోతున్నాం. పాలమూరు మట్టి బిడ్డడు, నిరక్షరాస్యుడు, గొర్రెల పెంపకమే వృత్తిగా కలిగిన ఒక వాగ్గేయకారుడిని మీ ముందు పరిచయం చేయబోతున్నాం. అతడు కొండన్న. కొండన్న నమస్తే. నమస్తే. కొండన్న, నీకు ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో నీకు అభిమానులు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు. ఇంతకుముందు నిరక్షరాస్యుడు కొండన్న అంటే ఎవరు తెలియకపోయేది. ఇప్పుడు కొండన్న అంటే అందరికీ తెలుసు, దాదాపు తెలుసు అందరికీ. అసలు ఈ పాటలు రాయడం అన్నది నీకు అప్పుడు తెలిసిన ప్రకారం అయితే నీకు చదువు రాదనే మా అందరికి తెలుసు. కానీ ఈ పాటలు రాయడం అన్నది నీకు ఎట్లొచ్చింది? అసలు నీ కుటుంబ జీవితం ఎక్కడి నుంచి మొదలైంది? మీ తల్లిదండ్రులు ఎవరు? కొన్ని వివరాలు మాకు టెన్ టీవీకి తెలియజేస్తే మంచిది. పేదరికమే మా అమ్మ నాయనది. రాములు, సత్యమ్మ. మా నాయన పేరు రాములు, మా అమ్మ పేరు సత్యమ్మ. ఇద్దరు తమ్ముళ్ళు ఉండరు, ఒక చెల్లెలు. పాటలు అనేది ఎట్లొచ్చిందా నీకు మొదటి నుంచి? అసలు నాకు పాటలు అంటే చిన్నతనం ఉంటే దేవుడు ఇచ్చిన వరం. నాకు గొర్రెల కాపరిని కాసేది గొర్రెలు, చేసేది అదే వృత్తి. ఈ డప్పు వేసుకుంటాం ఇది అనమాట. పాడుతానే ఉంటాను అనమాట. ఇప్పుడు ఈ వృత్తి నీ గొర్రెల వృత్తి కనుక ఇప్పుడు మామూలుగా మనం ఒక్కొక్కరు చదువుకొని వాడతారు, లేకుంటే ఇంకా రకరకాల అంశాల రీత్యా ఎవరో పెద్దలు చెప్తే నేర్చుకోవడం అట్లా వస్తుంది. కానీ నీకు మామూలుగా వచ్చిందంటారు. ఈ ఇప్పుడు గొర్రెలు కాస్తానప్పుడు గొర్రెల మీద ఇప్పుడు మనకు ఏ పని చేస్తాలో ఆ పని ఎక్కువ పాట వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు గొర్రెలు వాడతా, గొర్రెలను మేపుతాను, గొర్రెలే చదువుకుంటాను కనుక గొర్రెల మీద కూడా ఒక పాట రాసి ఉంటుంది కదా. అది అవును. ఏదైనా గొర్రెల మీద ఒక మంచి పాట పాడు, తర్వాత దాన్ని ఇంకా మిగిలిన తర్వాత అనుకుందాం. తూర్పు కొండల మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళిపాయ మల్లయ్య, తూర్పు కొండల మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళిపాయ మల్లయ్య, కన్ని గొర్రె లేదు మల్లయ్య, పుల్ల గొర్రె లేదు మల్లయ్య, కన్ని గొర్రె లేదు మల్లయ్య, పుల్ల గొర్రె లేదు మల్లయ్య, జాల గొర్రె లేదు మల్లయ్య, బొల్లి గొర్రె లేదు మల్లయ్య, జాల లేదు మల్లయ్య, బొల్లి గొర్రె లేదు మల్లయ్య, తూర్పు కొండలో మల్లయ్య గొర్రెలు యాడికి పాయ మల్లయ్య, తూర్పు కొండలో మల్లయ్య గొర్రెలు యాడికి పాయ మల్లయ్య. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు మహబూబ్నగర్ జిల్లా కానీ అంత చోట్ల అవును ఈ వ్యవసాయం దెబ్బతిన్నది. అవును. వానలు లేవు. అవును. ఇప్పుడు ఈ ఊరు పరిస్థితి, అసలు అవును, ఈ మట్టి పరిస్థితి ఎట్లుందని అట్లా ఏమైనా సంబంధించిన పాట రాసినాను. రైతు పంట వండకపోతే ఎంత ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు చెరువులు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, రైతులు ఇబ్బందులు ఉండరు కదా. ఇది ఒక్క పాట. అది మా ఊళ్ళో ఉన్న రైతులను చూస్తే నేను బాధపడేవాడిని. అంత మంచి మనసు రైతులు. ఎక్కడైనా గ్రామం అంటే నేను గొర్రెలేసుకొని పక్కన కడకుంల గ్రామం, రాణిపేట, అక్కడ పక్కన గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల మధ్యలో పోయి గొర్రెలు అంటే అక్కడ పోతుంటే చూస్తుంటా కదా. కొడవలి వట్టాలేదే గంగన్న, కొత్త గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్నో, ఎన్నడో లేదే గంగన్న, కొడవలి వట్టాలేదే గంగన్న, కొత్త గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్నో, ఎన్నడో లేదే గంగన్న, ఏసిన చేన్లు ఎండిపాయ, కాసిన పువ్వులు ఎండిపాయ, చెరువులెండి పాయేనన్న, బావులెండి పాయేనన్న, ఎద్దుల డొక్కలు వారిపాయే, సన్న దూడలు మూగవాయే, సుక్క నీళ్ళు దొరకపాయే, నాగెల సాలు చిన్నవాయే, నాగెల సాలు చిన్నవాయే, నాగెల సాలు చిన్నవాయే, వట్టాలేదే గంగన్న, కొత్త గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్నో, ఎన్నడో లేదే గంగన్న, కొడవలి వట్టాలేదే గంగన్న, కొత్త గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్నో, ఎన్నడో లేదే గంగన్న, ఊరు ఇడిసి పోయిరన్న, పల్లె విడిసి పోయిరన్న, పట్నములోన పల్లె బతుకులు ఆగమాయి పాయనన్న, వాగమాయి పాయనన్న, ఆగమాయి పాయనన్న. అంటే కరువు ఒక జీవితం, మానవ జీవితంలో కరువు ఎంత ప్రభావం చూపిస్తుంది? రైతు పంట పండిస్తేనే దేశం అంతా తినేది కదా. ఇప్పుడు మన పరిస్థితులు రైతు పంట పండియకపోతే ఇబ్బంది పడే పరిస్థితే కదా. మనకు నీళ్ళు ఉంటేనే కదా భూమిలో. నీళ్ళు లేక రైతులు పంటలు పండి నష్టపోతే వాళ్ళ బాధలు ఎంత ఇబ్బంది పడతారు చూడు ఒకసారి. ఇప్పుడు నువ్వు పల్లెటూరులో పెరిగిన కదనే కొండన్న. అవును. ఇప్పుడు గొర్రెలు మేపుకోవడం ఇదంతా భాగమే. ఇప్పుడు వ్యవసాయ రైతులకు సంబంధించి చూసినావు. ఇప్పుడు అడవిలో పోతున్నప్పుడు అనేక పక్షులు నీకు ఎదురుగా అవపడతా ఉంటాయి. ఇప్పుడు కోయిల పాట పాడుతూ ఉంటుంది, సిలుక కూతలు, సిలుక పలుకులు అంటారు, సిలుకలు, గువ్వలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు గువ్వలు అనేటి మొత్తం మానవ సమాజంలో గువ్వల జంటోలే అని అంటారు. ఇప్పుడు నీకు అడవిలో పోతా అన్నప్పుడు గువ్వలు అవపడతా అంటే ఈ పిట్టలు అవపడతాయి, రకరకాల పక్షులు అవపడతాయి. ఈ పిట్టలలో గువ్వల మీద అంటే భార్యాభర్తల సంబంధానికి, లేకుంటే తోడు నీడకు,
లేకుంటే ప్రేమ గుర్తుగా గువ్వలు చెప్తాను చిలుకలు చెప్తాను. ఇప్పుడు గువ్వలకు సంబంధించింది ఇప్పుడు నీకు అడవిలో నేస్తాం అనేది నీ గొర్రెల మేక నీ దోస్తు అయితే అట్లాగే అడవిలో పోతానప్పుడు నీ నీకు ఆ గువ్వలు లాంటివి కూడా నీకు నీ దోస్తులాగా అవపడుతుంది కదా. అవునవును. గువ్వలకు సంబంధించిన ఏమైనా పాట రాసినవన్నీ ఇట్లా అంటే నేను గొర్రెలేసుకొని పోతుంటే అంటే గుట్టల మధ్యలో పోతుండా, నేను నెత్తికి చెల్ల కట్టుకుంటా, నెత్తికి చెల్ల కట్టుకుని కట్టే ఈ డబ్బు వేసుకొని పోతాను. అయితే 2 గువ్వలు ఏం చేస్తుండే, 2 గీసలాడుతున్నాయన్నమాట. ఒక గువ్వ అలిగింది, ఒక గువ్వ గీసలాడుతుంది. 2 గువ్వలు ఎందుకు గొర్రెలు ముందర పోతుంటే తన ముందర నేను పోతున్నా, గొర్రెలు నా వెనక వస్తున్నా, నేను ముందర పోతుండా. అవి 2 గీసలాడుతున్నాయి. ఎందుకు ఈ 2 గువ్వలు గీసలాడుతున్నాయని చెప్పి ఆలోచన వచ్చింది. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినావే, నువ్వు మనసు రాలా గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినావే, నువ్వు మనసు రాలా గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. మేఘమై వెదిగింది సిరిగాలివై వచ్చింది, మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది, సిరివానవై కురిసింది. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినావే, నువ్వు మనసు రాలా గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. నా 2 కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు, నా 2 రెప్పల్లోనా నువ్వే నాకు అనిపించావు. దేవతవనుకున్నా వెన్నెల వెలిగేవనుకున్నా, అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినావే, నీవు మనసు రాలా గువ్వవే నేనెవ్వరు అన్నారే. అద్భుతమైన పాట. మామూలుగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే అక్షరాలను పొందిక చేసుకోవడానికి చాలా కష్టపడి కొన్ని పదాలను అల్లుతా అంటారు. నీ పాటలలో ఎక్కడ అట్లా అల్లాలు కనుక అల్లినట్లేదు ఎక్కడ. మనకు రామశిల్కలు కూడా శిల్కల జంటను కూడా ప్రేమ గుర్తుగా పెడతారు. ఇప్పుడు శిల్కల సంబంధించింది కూడా ఇప్పుడు నీ గువ్వలు ఎట్లయితే ప్రేమో శిల్కడు కూడా ఎట్లే ప్రేమ. ఇప్పుడు శిల్కల జంటువులే గువ్వల జంటువులే అంటావు. శిల్క పలుకులు సంబంధించింది అట్లాంటి ఏమైనా సంబంధించిన పాట ఏమన్నా అట్లా ఏమన్నా గుర్తు సిలకమ్మ చిన్న పోతివని పాట రాసినావు అది ఎట్లా అది ఒక్కసారి పాడు. సిలకమ్మ నీవు చిన్న పోతివా సిలకమ్మ, సిలకమ్మ నీవు చిన్న పోతివా సిలకమ్మ. బంగారు లాక నీవున్నవంట, ముత్యము లాక నీవున్నవంట, నా గుండెలోనా నీవున్నవంట, నీ గుండెలోనా నేనున్నానంట. సిలకమ్మ నీవు చిన్న పోతివా సిలకమ్మ, సిలకమ్మ నీవు చిన్న పోతివా సిలకమ్మ. నీ కాలు ముళ్ళిరిగిందంటే ఇంకా నాకంట నీలోచే, నా కాలు ముళ్ళిరిగిందంటే నీకంట నీలోచే, నువ్వే నా ప్రాణమా నేనే నీ ప్రాణమా. తెలంగాణ ఆ మధ్యకాలంలో తెలంగాణ కోసం కూడా పాట రాసినలు ఆ ఉద్యమం జరిగేటప్పుడు అన్న కూడా అన్నారు. అది ఏ పాట రాసినప్పుడు తెలంగాణ ఇప్పుడు వచ్చింది, తెలంగాణ అయితే ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 2 విడిపోయినాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అంటాను. తెలంగాణ ఎట్లా ఉండాలని కూడా అప్పుడు రాసిన కనుక ఈ తెలంగాణ ఎట్లా ఉండాలి అని కోరుకునే రాసిన తెలంగాణ బిడ్డలు అందరూ నవ్వాలి, నవ్వుతూనే ఉండరు. ఇప్పుడు నవ్వుల్లా నా తెలంగాణ, పువ్వుల్లా నా తెలంగాణ, పున్నమిలో నా తెలంగాణ, పిండి వెన్నెల్లో నా తెలంగాణ. నవ్వుల్లా నా తెలంగాణ, పువ్వుల్లా నా తెలంగాణ, పున్నమిలో నా తెలంగాణ, పిండి వెన్నెల్లో నా తెలంగాణ. ఆటలాడుతున్నారా, పాట పాడుతున్నారా, కంటి పాపలవుతున్నారా, కాల గజ్జలవుతున్నారా, విల్లు వాకిలుడ్చేరా, చెల్లెళ్ళు ముగ్గులేసగున్నారా. నవ్వుల్లా నా తెలంగాణ, పువ్వుల్లా నా తెలంగాణ. భవిష్యత్తు తెలంగాణ ఎట్లుండాలని ఒక ప్రేమతోను రాసుకున్న పాట. అంటే మన జీవితాలు ఇట్లా బాగుపడితే బాగుండని రాసుకున్న పాట. పచ్చగా ఉండాలి గడ్డి. అంటే రాష్ట్రంలో ఒక మంచి తెలంగాణ, బంగారు తెలంగాణ కావాలని కోరుకునేదైతే అనుకున్నారో అట్లా ఉండాలని కోరుకొని నువ్వు కూడా ఒక పాటగానిగా, ఓ రచయితగా ఏదో నాకు అంత తెలియకపోయినా కానీ నాకు తెలిసిన కాడికి నేను చేసిన ఒక మానవీయ కోణం కానీ, మనిషిని ప్రేమించే గుణం కానీ, మనిషి అందరు సుఖంగా బతకాలని. ఓ రచయిత ఎవరైనా అందరు సుఖంగా బతకాలని కోరుకుంటాం, మంచి గుణాలు కోరుకుంటాం. మన శక్తి సామర్థ్యాలు పాట రాయడం కనుక పాట రాసుకున్నాం. అంతే. ఇప్పుడు నువ్వు పాడడం వస్తుంది కనుక పాడుకుంటాను. పాట రాసేదాంటల్లా నాకు చాలాసార్లు నీ పాటలు విన్నప్పుడు, ఇంతకుముందు క్యాసెట్ విన్నప్పుడైనా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అనిపించేది ఏంటంటే ఒక శ్రామిక జన సంస్కృతి. అంటే కష్టజీవులు, పేదోళ్ళు, అంటే నీకు ఇంకెవరి లోకం తెలియదు. నువ్వు డోలు పట్టుకొని పోతాంటావు, గోర్లు మేపుకుంటూ పోతాంటే పాడుకుంటూ పోతాంటావు. ఒక వాగ్గేయకారుని జీవితం అలా జీవిస్తాను, పాటే జీవితాను. ఇప్పుడు అట్లా ఒక తత్వాలు పాడేటోళ్ళు,
ఇప్పుడు స్వామీజీ లాంటి వాళ్ళు వాళ్ళకి ఏం లోకం లేదు కదా, అందరు ప్రశాంతంగా దేవుళ్ళు లీనమై పాడుకుంటే వాళ్ళు బతుకుతుంటారు అంతే కదా. ఇప్పుడు అన్నమాచార్యని చూసినా అన్నమాచార్య లాంటి వాళ్ళు కూడా అట్లా పాడిన వాళ్ళు వాళ్ళంతా, లేకుండా వీరబ్రహ్మం కానీ ఇట్లాంటి వాళ్ళంతా జీవితంలో అంటే పాటే తన జీవితంగా ప్రజల ప్రచారం చేసుకుని పోయిన వాళ్ళు. ఇప్పుడు నువ్వు కూడా అట్లే పోతావు. ఇప్పుడు నువ్వు గొర్రెలు మేపేటప్పుడు కూడా అడవిలో పోయేటప్పుడు సిల్క పడితే సిల్క గురించి రాసినావు, గోవ పడితే గోవ గురించి రాసినావు, రైతు కష్టపడితే రైతు మీద రాసినావు, ప్రేమ పడితే ప్రేమ మీద రాసినావు, ఏదో పడితే రాసుకుంటూ పోతాను. నీకు ఇంక వేరే కోరికలు నాకేదో రావాలని కోరుకుంటాను. ఇట్లా ఇప్పుడు ఈ స్వామీజీ గురించి ఈ లోకం మట్టి ఇవన్నీ ఏమన్నా అట్లేమన్నా వాళ్ళ అట్లా తత్వాలు ఏమైనా గీతాలు ఏమైనా రాసిన? అయితే ఇప్పుడు ఏం చేసినా మట్టి బొమ్మకేమి మనసుందిరా, మట్టి బొమ్మకేమి మనసుందిరా అంటే ముసలోళ్ళు ప్రతి జీవికి ఆశ ఉంటుంది అన్నట్టు. ఈ నేల మీద బతకాలి, భూమి మీద ఈ భూమి మీద బతకాలని ఎన్నేళ్ళు ఒక ముసలోని అడిగినా, తాత నువ్వు ఎన్నేళ్ళు బతకాలని, 100 ఏళ్ళు బతకాలని ఆశ ఉంది నాయన, ఇంకా 2 రోజులు బతకాలని ఆశ ఉంది కానీ ఇప్పుడే చచ్చిపోవద్దని అనుకుంటారని ఇట్లా అనుకుంటారు అన్నమాట. అంటే ప్రతి జీవికి ప్రతి దానికి కూడా ఉంటుంది అన్నమాట ఆశ. మట్టి బొమ్మకు అంటే మనం పోయిన నాడు తల్లి ఎవరో తండ్రి ఎవరు, అన్నదమ్ముళ్ళు ఏంటో వస్తారా, అక్క చెల్లెళ్ళు తోడు అవుతారా, బంగారు తల్లి అంటే ఇప్పుడు ప్రతి తల్లి కనుక్కున్న బిడ్డ గొర్రె అయినా కానీ అట్లే ముద్దుగా పెట్టుకొని పక్కన వండుకుని గొర్రె పిల్లని పక్కన పెట్టుకొని ప్రేమతో చూస్తుంది. అది సాయంత్రం అయితే పిల్ల కోసం అడుచుకుంటూ వస్తుంది. మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, 100 ఏళ్ళు బతకాలని ఆశుందిరా, మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, 100 ఏళ్ళు బతకాలని ఆశుందిరా. ఓ మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, 100 ఏళ్ళు బతకాలని ఆశుందిరా, మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, 100 ఏళ్ళు బతకాలని ఆశుందిరా. ఓ బంగారు తల్లివి నువ్వేనా, నన్ను గన్న తల్లివి నువ్వేనా, బంగారు తల్లివి నువ్వేనా, నన్ను గన్న తల్లివి నువ్వేనా, సేతులోన నన్ను వెంచేవా, గోరు ముద్దలు నాకు పెట్టేవా, సేతులోన నన్ను వెంచేవా, గోరు ముద్దలు నాకు పెట్టేవా, కంటి పాపాలా చూసేవా, నన్ను సందమామలా చూసేవా, కంటి పాపాలా చూసేవా, నన్ను సందమామలా చూసేవా. ఓ ఈ పాటల నువ్వు రాసేటప్పుడు ఏమైనా కానీ ఒక గొప్ప తాత్విక చింతన అంటావు. తాత్విక చింతన అంటే ఏంటంటే ఈ సమాజాన్ని, ఈ ప్రకృతిని, ఈ జీవంలో మానవ సంబంధించిన విలువను ఎట్లుండాలి, మనిషికి ఏమున్నది లాస్ట్ చివరికి అని కోరుకున్న దాంట్లో ఇది గొప్ప ఒక తాత్విక సంబంధించిన పాట ఇది. అట్లాగే ఇప్పుడు నీకు ఈ పాట రాసేటప్పుడు నీకు సహకరించిన వాళ్ళు ఎవరు ఉన్నారే, ఎవరన్నా పాట రాసేటప్పుడు ఏమన్నా గిట్లుంటే బాగున్నా చెప్పిన వాళ్ళు ఉన్నారే? లేదు లేదు లేదు, అట్లేం లేరు. గొర్రెల కాడ కదా, అక్కడ ఎవరు అడవిలో వచ్చేటోళ్ళు ఏంది మనం అనుకొని మనం కాసుకునే పని వృత్తి అది కదా. అక్కడ లాస్ట్ ఒక్క పల్లవి ఏదన్నా నచ్చిన ఒక పల్లవి పాడేసి మా 10 టీవీ ప్రేక్షకులకు ముగిద్దాం. లాస్ట్ ఒక పల్లవి. నువ్వెవరో నేనెవరో, నీవు కనిపించే నాతో కలిసోచే, ఓ నువ్వెవరో నేనెవరో, నువ్వు కనిపించే నాతో కలిసోచే, ఓ సూర్యుడై చంద్రుడై వచ్చావా, సుకల ముగ్గులు వేశావా, సూర్యుడై చంద్రుడై వచ్చావా, సుకల ముగ్గులు వేశావా, ఓ ప్రాణమా నా ప్రాణమా నా గుండెల్లో దాగినవా, నువ్వెవరో నేనెవరో, నువ్వు కనిపించే నాతో కలిసోచే. చాలా బాగుంది కొండన్న. నీ జీవితానికి కూడా సుక్కల పందిరేయాలని, సుక్కల ముగ్గులేయాలని కోరుకుందాం. మా 10 టీవీకి వచ్చి ఈ పాటలు పాడినందుకు మరొకసారి ధన్యవాదాలు ఇస్తూ ఈరోజు ప్రత్యేకంగా 10 టీవీ కోసం వచ్చిన కొండన్న నిరక్షరాస్యుడైన కొన్ని వందల పాటలు రాసి జనాన్ని అలరిస్తున్నవాడు. జనం కోసమే కాకుండా ఒక వాగ్గేయకారునిగా తన పాటలే జీవితంగా బతుకుతున్నవాడు. అతన్ని రాబోయే కాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని, అతని పాటకు పట్టం కట్టాలని 10 టీవీ తరపున మరొకసారి కోరుకుంటున్నాం.